టెలిఫోన్ ట్యాపింగ్ల మీద పెద్ద రచ్చ జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన నిజమేనా ఇదంతా? ట్యాపింగ్లు చేశారా? బయట మార్కెట్లో వచ్చినట్లుగా ప్రైవేట్ వ్యక్తుల లైఫ్లో అన్నీ విన్నారా? ఎందుకంటే రోజుకు ఒకటి బయటకు వినిపిస్తారు. దీనికి సంబంధించి నేను శాఖగా నేను చూడట్లేదు. తెలుస్తుంది కానీ యువర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ నేను కూడా విన్నది ఏంటంటే డెఫినెట్గా ట్యాపింగ్ చేశారని. బట్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్? ఇప్పుడు మీరు కూడా ట్యాపింగ్ చేస్తూ ఉండి ఉంటారు. లేదు, మేము చేయట్లేదు. అసలు ఎవరిది చేయట్లేదు. దేశ భద్రతకు సంబంధించి మావోయిస్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి నిఘా వ్యవస్థలు ఏమైనా చేస్తున్నాం, కానీ ప్రభుత్వ పరంగా నేను చేయట్లేదు. ఏదో మీ ఫోన్లో అందరూ ట్యాప్ అవుతున్నాయి అని వింటూ ఉన్నాం. కాదు, మీ ఫోన్ ఏం ట్యాప్ కాదు. నేను చాలా నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను. ఏం ట్యాపింగ్ లేదు, ఏం లేదు, అటువంటి ఆలోచన ఉండదు. ఇవాళ స్వేచ్ఛగా అందరూ ఏది కావాలంటే అది మాట్లాడుకోగలుగుతారు. మాటలు ఎక్కువే బీపీలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అది విశృంఖలత అంటే వ్యక్తిగతంగా మనం మనమే నిబద్ధతలు పాటించాలి. భావస్వేచ్ఛ ఉంది కదా అని అంటే నేను ఎక్కడో బ్రిటిష్ పార్లమెంటేరియన్ స్టేట్మెంట్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఎట్ మై నోస్, ఇట్ రీస్ టు మై నోస్. అంటే నీ ఫ్రీడమ్ నా ముక్కు దాకా వచ్చేంత వరకే, ఆ తర్వాత నీ ఫ్రీడమ్ లేదు. అంటే నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఇంకో వాళ్ళ భావస్వేచ్ఛనో ఇంకో వాళ్ళ స్వతంత్రాన్ని హరించే స్థాయి వరకు ఉండకూడదు.